నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సెకండ్ ఒపీనియన్. సెకండ్ ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, అసలు తీసుకోవచ్చా లేదా, అసలు ఎలా తీసుకోవాలి అనేది. సో సెకండ్ ఒపీనియన్ అనేది ఈ కాలంలో వెరీ కామన్. ఇది అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చారు, మనం ఒకటి చెప్తాము. యాజ్ అ పేషెంట్ మీకు ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ సడన్గా లైఫ్లో క్యాన్సర్ అనేది సడన్గా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇది డైజెస్ట్ చేసుకోలేరు, డినయల్లో ఉంటారు, నాకెందుకు వస్తుంది, అలా ఏం చేయాలి, తర్వాత ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు నేనేం చేయలేను, నెక్స్ట్ ఏం చేయలేను. మీకున్న కంట్రోల్ ఏంటంటే ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకునే పర్సన్ని చూస్ చేసుకోగలను, నమ్మాలా లేదా. సో ఇవన్నీ కామన్. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్ప కాదా అనే క్వశ్చన్ వస్తే అబ్సల్యూట్లీ తప్పు కాదండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మీ రైట్ అండ్ డెఫినెట్లీ తప్పు కాదు. తీసుకోవడం వల్ల చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతారు, అయ్యో ఇప్పుడు మనం 2-3 డాక్టర్స్ చూపించుకున్నాం, వాళ్ళ ఒపీనియన్ పేపర్ మన ప్రిస్క్రిప్షన్ పైన రాశారు, ఇది ఇంకొక డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అంటారు. జనరల్గా మేము తప్పుగా అనుకోము. ఆల్రెడీ మీరు ఒక ఒపీనియన్ తీసుకున్నారు, ఆ ఒపీనియన్ మాతో షేర్ చేసుకొని ఇలా సెకండ్ ఒపీనియన్కి వచ్చాము అనడంలో ఇది అబ్సల్యూట్లీ కామన్. దాని గురించి మీ డాక్టర్ మీ గురించి నెగిటివ్గా అనుకోరు. ఒక కేసులో మాత్రం తప్పుగా డెఫినెట్గా అనుకుంటాం. నేనే పర్సనల్గా చూశాను ఆ పేషెంట్ని. లిటరల్లీ సిటీలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అన్ని హాస్పిటల్స్ తిరిగారు, అందరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. అంటే ఫైనల్గా ఆయనకు కావాల్సింది ఏంటో ఆయన చెప్పేదాకా, అలాంటి డాక్టర్ దొరికేదాకా అందరి దగ్గరికి తిరుగుతాడు అనుకుంటాం. మరి ఆ తిరగడంలో వేరే 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 ఇబ్బంది, హర్నియానో వేరే ప్రాబ్లమ్స్ అనుకోండి, నార్మల్ గాల్ బ్లాడర్ స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు, ఇలాంటివి ఏంటంటే ఎమర్జెన్సీలు కావు, ఎలెక్టివ్ సర్జరీస్, వాటి కోసం తిరిగారు అంటే పర్లా. ఈ క్యాన్సర్ పెట్టుకొని 10 హాస్పిటల్స్ 12 హాస్పిటల్స్, సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరుగుతూ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వకుండా చాలా తప్పండి. అలా మీరు తిరుగుతూ ఉండే కొద్దీ పేషెంట్లో క్యాన్సర్ ఏం సైలెంట్గా కూర్చోదు, అయ్యో ఈయన ఒపీనియన్స్ తీసుకుంటున్నాడు, ఒపీనియన్ తీసుకునే వరకు నేను ఏం చేయకూడదు, వెయిట్ చేస్తూ ఉంటాను. నో, దట్ వోంట్ హ్యాపెన్. ఆ క్యాన్సర్ అనేది దాని పని అది చేసుకుంటూ లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో క్యాన్సర్ పేషెంట్స్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు 1, 2, 3 ఒపీనియన్స్ అంతే. దానికి మించి వెళ్ళకండి, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ ఒపీనియన్ తీసుకునే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒపీనియన్ ఇచ్చే డాక్టర్ జనరల్గా తప్పు ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అందరూ సిమిలర్గా ట్రీట్ చేయరు, అందుకనే మీరు కూడా ఆబ్వియస్లీ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు, మార్చుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళది మీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి, అక్కడున్న ఫెసిలిటీస్ బట్టి ఒక డెసిషన్ ఇస్తారు. సో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అన్నీ మారిపోతాయి. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేరుంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ వేరుంటాయి, వాళ్ళు అన్నీ మారిపోతాయి. కాబట్టి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఫైనల్లీ ఒక 2 ఒపీనియన్స్ తీసుకొని 3 ఒపీనియన్స్ తీసుకొని ఒక చోట స్టిక్ అయిన తర్వాత, స్టిక్ అయినప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళని నమ్మాలి, ట్రస్ట్. ఈ హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కరెక్టా కాదా, ఇది జరిగింది కరెక్టా, ఏమైనా తప్పు చేసానా, ఇలాంటివి లేకుండా నమ్మకం ఉండడం వల్ల ట్రీట్మెంట్ బెటర్గా అవుతుంది. మీకు కూడా మెంటల్ పీస్ ఉంటుంది, జనరల్గా పేషెంట్ కూడా మంచి జరుగుతుంది. ఆల్వేస్ ట్రైన్డ్ ప్రొఫెషనల్తో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అండ్ ప్రిఫరబుల్లీ సెకండ్ ఒపీనియన్ సేమ్ కంట్రీలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండడం వల్ల సెకండ్ ఒపీనియన్ వేరే కంట్రీస్లో కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ కూడా వచ్చినాయి యూఎస్ నుంచి. యూఎస్ డాక్టర్స్ మనకి ఒక కంట్రీలో ట్రైన్ అయిన డాక్టర్ మన సిచ్యువేషన్స్కి ట్రైన్ అవుతారు. అంటే మన పరిస్థితులు తెలుస్తాయి, మన సోషల్ కండిషన్స్ తెలుస్తాయి. మీకు ఒక సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. యూఎస్లో, యూకేలో వాటిలో డే కేర్ సర్జరీస్ అంటారు. అంటే మీకు ఒక సర్జరీ అయిన తర్వాత మిమ్మల్ని ఒక్క డేకి మించి ఉంచరు హాస్పిటల్, ఎంత పెద్ద సర్జరీ అయినా సరే. సో మాకు కూడా ట్రైనింగ్లో ఇరాస్ ప్రోటోకాల్ అని అంటారు, అంటే ఎన్హాన్స్డ్ రికవరీ, వెంటనే ఇవన్నీ చేసేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేసేయాలని. నేను స్టార్టింగ్లో, నా కెరియర్ స్టార్టింగ్లో, అయ్యో ఇవన్నీ అడ్వాన్సెస్ కదా, నేను కూడా ఇట్లా చేయాలి అని చెప్పి ఇంటికి వెళ్ళమనేదాన్ని పేషెంట్స్ని. వెళ్ళరు మన ఊళ్ళకి 2-3 రోజులు హాస్పిటల్లో ఉండి ఫెసిలిటీస్లో ప్రశాంతంగా ఉండి వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం. అది ఓవర్ టైం నాకు అర్థమైంది. సో నేను కూడా ఓకే, ఉంటారా, ఉండడంలో తప్పు లేదు, మీకు ఇంట్లో ఫెసిలిటీస్ మేబీ బెటర్గా ఉంది. అండ్ ఆ కంట్రీస్కి మన కంట్రీకి డిఫరెన్స్ ఫెసిలిటీస్లో ఉంటుందండి. వాళ్ళకున్న ఫెసిలిటీస్ మనకుండవు, మనకున్న ఫెసిలిటీస్ వాళ్ళకుండవు. వాళ్ళకి హాస్పిటల్ అవైలబిలిటీ ఉండదు, స్ట్రెంత్ ఇన్ని బెడ్స్ అవైలబుల్ ఉండవు. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ బెడ్ని బ్లాక్ చేయలేరు, పంపించేయాలి. ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేరు, పంపించేయాలి. మనకు అలాంటి అట్లా కొంచెం లాక్సిటీ ఉంటుంది, బెడ్ అవైలబిలిటీ ఉంటుంది, కాస్ట్ అంత ఎక్కువ అవ్వదు ఒకరోజు ఎక్కువ ఉంచుకున్నా. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే కాబట్టి మేము అకామిడేట్ చేయగలుగుతాం ఇలాంటి. అండ్ ట్రీట్మెంట్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ వేరే కంట్రీ, మన కంట్రీ ప్రోటోకాల్స్ వేరుంటాయి. ఇట్స్ నాట్ దట్ మన
ట్రైనింగ్ రాంగ్ అని, ట్రీట్మెంట్ రాంగ్ అని కాదు. అవైలబిలిటీ బట్టి, సిచ్యువేషన్ బట్టి కొన్ని మెడిసిన్స్ వేరే చోట జపాన్లో ఉన్న కొన్ని మెడిసిన్స్ మన కంట్రీలో లేవు. కొంతమంది జపాన్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని కూడా వస్తున్నారు. సో దట్ ఈస్ పర్సనల్ చాయిస్. మీరు తీసుకోగలరు, వెళ్ళగలరు, వెళ్ళండి. కానీ వెళ్ళలేని వాళ్ళకి జపాన్లో ఆ మందు ఉంది, అది చాలా బాగా పనిచేస్తుంది, అది నేను ఇక్కడ ఇవ్వలేను అని నేను చెప్పలేను కదా. నా దగ్గర ఉన్న మందు నేను ఇస్తాను. నువ్వు జపాన్కి అయితే వెళ్ళి ఆ మందు తెచ్చుకోలేవు కదా. సో సెకండ్ ఒపీనియన్ ఏ కంట్రీలో ఆ కంట్రీలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ డిజిటల్ రివల్యూషన్ ఏంటంటే టెలిమెడిసిన్. సెకండ్ ఒపీనియన్ గురించి టెలిమెడిసిన్. సరే, టెలిమెడిసిన్లో మీరు నన్ను ఒపీనియన్ అడిగారు, మా రిపోర్ట్స్ పంపించారు నాకు. రిపోర్ట్స్ని చూపించి నేను ఒపీనియన్ చెప్పమని చెప్తారు. ఇది టెలిమెడిసినే కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్ అయితే ఉంటారు ఫ్యామిలీలో. సో నేను క్యాన్సర్ సర్జన్ కింద నీకు ఇది నెంబర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్నప్పుడు మీరు ఇంకొక డాక్టర్కి, కొన్నిసార్లు ఏంటంటే ఈఎన్టీ డాక్టర్కి, చర్మం డాక్టర్కి, క్యాన్సర్ డాక్టర్ ఏం ఒపీనియన్ ఇచ్చారు, లేదు చర్మం డాక్టర్ ఒక ఒపీనియన్ ఇచ్చారు, ఆ డాక్టర్ ఈ చర్మం డాక్టర్ ఇది చెప్తున్నారు కరెక్టా కాదా అని చెప్పి క్యాన్సర్ డాక్టర్ని మీరు ఎట్లాగా ఒక్కొక్క బ్రాంచ్లో ఏ స్కిల్లో ట్రైన్డ్ ఉంటారో అట్లనే మేము కూడా ఈఎన్టీ, డర్మటాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ ఇవన్నీ డిఫరెంట్ బేసిక్స్ తెలుస్తాయి తప్ప వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ పైన కౌంటర్ ఒపీనియన్ మేము చెప్పలేము. సో జనరలీ క్రాస్ రిఫరల్స్ అంటే ఒక్క స్పెషాలిటీ నుంచి ఇంకో స్పెషాలిటీ ఒపీనియన్ తీసుకోవడం ట్రై చేయడం అనేది కొంచెం ట్రబుల్సమే. ఓకే, క్యాన్సర్ డాక్టర్ ఒపీనియన్ క్యాన్సర్ డాక్టర్కి ఇప్పుడు వద్దాం. సో క్యాన్సర్ డాక్టర్ ఒపీనియన్ ఇంకో క్యాన్సర్ డాక్టర్కి పంపించారు. మెసేజ్లో మీకు వాట్సాప్లో వచ్చింది, ఫాస్ట్గా అన్ని రిపోర్ట్లు పంపించేశారు, యువర్ వెయిటింగ్ ఫర్ ఒపీనియన్. కాల్ చేసి ఆ డాక్టర్ మీకు అన్నీ చెప్పేసేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ డాక్టర్ మిమ్మల్ని ఫిజికల్గా అసెస్ చేసి ఉండదు పేషెంట్ని. అన్ని రిపోర్ట్స్లో చూసారంటే మీరు లాస్ట్లో ఒకటి కొరిలేట్ క్లినికల్లీ అని రాసి ఉంటుంది. అంటే ఈ రిపోర్ట్లు ఎన్నున్నా సరే మీరు ఫైనల్గా క్లినికల్గా ఆ డాక్టర్ ఏమనుకుంటున్నారో పేషెంట్ని చూసి సర్కమ్స్టాన్సెస్ అన్నీ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. సో ఈ కొరిలేట్ క్లినికల్లీ అనేది ఎప్పుడు జరిగింది, నేను క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి ఒక పేషెంట్కి. సింపుల్గా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, బ్రహ్మ మొత్తం తీసేయడం. ఈ డెసిషన్ తీసుకోవడానికి నాకు అన్ని రిపోర్ట్లు, ఎక్స్రేలు, ఫిల్మ్స్ అన్నీ పంపిస్తే తీసుకోలేను. నేను ఆ పేషెంట్ని చూసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి సైజ్ ఎంత ఉంది, ఇదెంత ఉంది, ఎక్కడుంది, ఏంటి ఇవన్నీ చూసుకొని ఒక డెసిషన్ తీసుకోగలుగుతాను. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పెట్ స్కాన్ చేయించాం, మ్యామోగ్రామ్ చేయించాం, బయాప్సీ చేయించాం, ఇవన్నీ చూసి కూడా చెప్పలేకపోతున్నారు ఏంటి ఒపీనియన్ ఫోన్లో అని. ఫోన్లో సెకండ్ ఒపీనియన్స్ క్యాన్సర్కి తీసుకోవడం తప్పండి. ఒకసారి ఒపీనియన్ తీసుకున్నారు, ఓకే, ఆ తర్వాత డాక్టర్ పర్సనల్గా విజిట్ చేయమన్నారు, విజిట్ చేసి తీసుకోవాలి. ఆన్ ఫోన్ అడ్వైజ్ ఇవ్వడం అనేది ఇంకా కొన్నిసార్లు ఎమర్జెన్సీలో కూడా పేషెంట్ ఇలా కొంచెం నిద్రమత్తుగా ఉన్నారు, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఏం చేయమంటావు అని చెప్పి ఫోన్ చేసి అడుగుతారు. ఎట్లా చెప్తామండి? ఆ పేషెంట్ ఊరికనే నిద్రపోతూ ఉండొచ్చు ఎక్కువగా, లేదు కొన్నిసార్లు ఆ పేషెంట్ లిటరల్లీ హార్ట్ అటాక్ వచ్చి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఈ డెసిషన్ నేను ఫోన్లో డాక్టర్నే కానీ ఎలా తీసుకోగలుగుతాను? నేను ఆ పేషెంట్ని చూసానా, నాడి పట్టుకున్నానా, బీపీ చూసానా, వాళ్ళది ఏం చూసానని చెప్పి డెసిషన్ తీసుకోగలుగుతాను. సో పేషెంట్ని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటప్పుడు పేషెంట్ని తీసుకెళ్ళడం కూడా కొంచెం ఇంపార్టెంటే. రిపోర్ట్స్ బట్టి కొన్నిసార్లు టాలరేట్ చేయగలరా లేదా ట్రీట్మెంట్. చాలా మంచి రిపోర్ట్స్ ప్రకారం మేము స్టేజ్ 1, 2లో ఉన్నారు. చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. పెద్ద ఆపరేషన్స్ చేస్తాను, పెద్ద సైకిల్స్ ఇస్తాను, అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పేషెంట్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఈ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వగలనా లేదా? ఈ డెసిషన్ నేను ఎప్పుడు తీసుకోగలుగుతాను? పేషెంట్ని చూస్తేనే తీసుకోగలుగుతాను. సో సెకండ్ ఒపీనియన్స్ అనేది పేషెంట్స్ని చూసి తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ థింగ్. అండ్ సెకండ్ ఒపీనియన్ గురించి నా కొలీగ్స్కి, డాక్టర్స్కి, తోటి కొలీగ్స్కి నేను చెప్పగలిగింది ఏంటంటే డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మీ దగ్గరకు చాలామంది పేషెంట్స్ వస్తారు. బట్ నెవర్ డిగ్రేడ్ యువర్ కొలీగ్. అండ్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో తీసుకున్నారు, అని మీరు జడ్జ్ చేయలేరు ఎప్పటికి. సో వీళ్ళు ఇచ్చెప్పారా, అయ్యో ఇంతేనా, నా దగ్గర ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది, ఇదేంటి ఇలాంటి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చారు వాళ్ళకి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి. కొన్నిసార్లు మనకి ఊర్ల నుంచి రిఫరల్స్ వస్తాయి, ఇది పెద్ద కేసు అనుకొని మన దగ్గరికి వస్తే అయ్యో ఇంత చిన్నదానికి అక్కడ నుంచి ఇక్కడ పంపించారా మనం అనుకుంటాం. కానీ అక్కడ మేబీ వాళ్ళకి చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ లేదేమో. చేయగలిగే సత్తా, ట్రైనింగ్, స్కిల్ అందరికీ ఉండొచ్చు, కానీ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, అసిస్ట్ చేయడానికి మీకు ఒక నర్స్ ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా చూసుకొని ఒక డాక్టర్ ఒక ఒపీనియన్ ఇస్తారు. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ఈ విధంగా నేను కరెక్ట్ అనుకుంటున్నాను, బట్ ఆ డాక్టర్ ఆ విధంగా కరెక్ట్ అనుకుంటున్నారు, సో మీరు డెసిషన్ చేసుకోవాలి. అల్టిమేట్లీ అన్నీ అర్థం చేసుకొని పేషెంట్ అనేది ఒక క్లియర్ డెసిషన్కి వస్తారు. వచ్చిన తర్వాత నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ ఒపీనియన్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కలిగినాయి, దానివల్ల మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమున్నాయి అనే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.